నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మ గౌరవం కాపాడటం కోసం పార్టీ పెట్టడం, అదేవిధంగా 9 నెలల్లో చరిత్రలో ఎవరు ఎరగని విధంగా అధికారంలో అధిష్ఠించిన తర్వాత తెలుగు వారి పౌరుషాన్ని ప్రతిష్టని దేశ విదేశాల్లో చాటి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే విధానంలో అదే పందాలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు, ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. ఐటీకి బంగారు భవిష్యత్తు ఉందని ముందుగా గ్రహించి ఉన్నత విద్యని మరి యువకులకి అందుబాటులో తీసుకొచ్చి అనేక లక్షల మందిని మరి ఇంజనీర్లుగా మరి అవకాశం కల్పించి వాళ్ళని దేశ విదేశాల్లో వాళ్ళు మరి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎన్టీ రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదానికి కొనసాగిస్తూ ఈనాడు నారా లోకేష్ బాబు గారు మరి ఈనాడు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ గారు మరి కార్యకర్తే పార్టీ అధినేత అని నినాదం ఇవ్వటం కాదు, దాన్ని ఆచరించి చూపెట్టిన విధానాన్ని కూడా మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందిన మరి గంట్యాడ శ్రీదేవికి ఈనాడు పాలిట్ బ్యూరో సభ్యురాలిగా, అదే రకంగా మరి ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మరి ధనంజయ్ గారికి పాలిట్ బ్యూరో సామాన్య కార్యకర్తలు ఒక స్థాయి మండల స్థాయి కార్యకర్తలకి ఈనాడు పాలిట్ బ్యూరో సభ్యులుగా గౌరవం ఇచ్చారంటే ఈ గౌరవం కార్యకర్తలందరికీ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉండే మరి కలిసెట్టి అప్పలనాయుడు గారు, ఆయన పెద్ద పదవులు ఏం చేయలేదు. అదే రకంగా కర్నూలుకు చెందిన నాగరాజు గారు, ఆయన కూడా సామాన్య కార్యకర్త. అతనికి ఇద్దరికి కూడా ఎంపీగా పార్లమెంట్లో పోటీ చేసి పార్టీ తరఫున పార్లమెంటుకు పంపించిన ఘనత కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీకే దక్కిందని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ని ఎప్పుడో గుర్తెరిగారు. 1985లోనే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాల పుస్తకాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టి కంప్యూటేషన్ చేసిన విధానం ఈ సందర్భంగా మనం గమనించాలి. అప్పట్లో కొన్ని లక్షలు మాత్రం ఉండేది. ఈనాడు నారా లోకేష్ గారు హైటెక్ విధానంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం మూలంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అతి తక్కువ కాలంలో 1,03,86,859 మంది సభ్యులని సభ్యత్వాలు చేర్పించిన ఘనత ఈనాడు నారా లోకేష్ గారి సారథ్యంలో వచ్చింది.